హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే నేను కిచెన్ ఐటమ్స్ కొన్నాను. రీసెంట్గా మా ఆడబిడ్డ ఊరికి వెళ్ళాను కదా, అక్కడ కొన్నాను అనమాట. చాలా రోజుల నుంచి కొనాలనుకుంటున్నాను కొన్ని ఐటమ్స్. అవి కొన్నాను. అవి ఏమేమో చూపిస్తాను చూడండి. 4000 బొక్క పెట్టిన, 4000 5000 బొక్క పెట్టినా అనమాట. ఓన్లీ సింహాద్రిపురంలో కొన్నవి 5000. అవి ఏంటంటో చూపిస్తాను చూడండి. ఇవైతే ఈ శనకరలు ఫ్రీగా తీసుకున్నా, అన్నీ తీసుకున్నా కదా, దానికి ఫ్రీగా అని చెప్పి తీసుకున్నా అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇది నిమ్మకాయ పిండుకుంటాం కదా, అది ప్లాస్టిక్ ఉండే, ఇంతకుముందు ఇరిగిపోయింది. ఇదైతే కలర్ అయితే బ్లాక్ కలర్లో ఉంది. ఇది ఒకటి తీసుకున్నా అనమాట. ఇది 200 ఏమో పడింది, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉంది, క్వాలిటీ ఉంది. అందుకని చెప్పి ఇంకా ఒకసారి తీసుకుంటే లైఫ్ టైం ఉండిపోతుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇది జల్లెడ అనమాట. ప్లాస్టిక్ ఉంది నా దగ్గర, అది ఏదో ఒకలా కొంచెం బొక్క పడుతుంది, వేస్ట్ అయిపోతాయి అనమాట. రెండోది వేస్ట్ అయిపోయింది ఇప్పటికి. అందుకని ఇదైతే స్టీల్ది, ఎన్ని రోజులైనా ఉంటుంది కదా, పోదని చెప్పి తీసుకున్నాను. దీనికి 4 ఇచ్చారనమాట జల్లెడలు. ఒక్కొక్కటి ఒక్కో రకము, ఒకటి పిండికి, ఒకటి రవ్వకి, బియ్యంకి, అట్లా అనమాట. మొత్తం 4 ఇచ్చారు జల్లెడలు. ఇది కూడా ఎంతో పడింది, 200 చిల్లర 300 రేట్ అయితే గుర్తులేదు. ఇది ఒకటి కావాలని తీసుకున్నా, ఎప్పటికైనా ఉంటుంది కదా అని. ఇంకోటి వచ్చేసి ఇది ఇడ్లీ పాత్ర తీసుకున్నా, 6 ప్లేట్లది. నా దగ్గర 4దే ఉందన్నమాట. ఏనా పోసి పూల్ ఎక్కరెప్పు వాడినా అనమాట. ఈరోజు టిఫిన్ రే సౌండ్ బయట పిలిచవని వాసాన్ని ఇడ్లీ చేసా కదా, కడిగాను. అందులో స్టాండ్లో ఉన్నాయన్నమాట. 6 ప్లేట్లది అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. నా దగ్గర 4దే ఉంది, అది అమ్మకి ఇస్తాను, ఊరి దగ్గర లేదు, నేను ఊరు వెళ్ళినప్పుడు చేసుకోవడానికి ఉంటుంది కదా అని తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇది ఒకటి తీసుకున్నా. మనం దీనిపైన చపాతీలు కూడా చేసుకోవచ్చు స్టవ్ పైన పెట్టి. ఇంకా ఏమైనా వంకాయ కారం అట్లా మనం పొయ్యి మీద ఇంతకుముందు నిప్పుల మీద వేసి కాలుస్తుంటారు కదా, ఎర్రగడ్డలు, టమోటా, వంకాయ అట్లా. ఇప్పుడు మనకి అవి లేవు కాబట్టి స్టవ్ పైన ఇది పెట్టి గ్రిల్ దీనిపైన పెట్టేసి కాల్చుకోవడానికి, వంకాయలు అట్లా కారం ఏదైనా చేసుకోవడానికి అని తీసుకున్నా. అది 150 ఎంతో పడింది, రేట్ అయితే గుర్తులేదు నాకు. కాఫీ గిన్నె అందరూ దాంట్లో కాఫీ గిన్నె. ఇది ఎనపది గోళం తీసుకున్నా. ఆయిల్ పట్టించి పెట్టినాను ఒకరోజు, కానీ ఇంకా కొంచెం సులువు అవుతుంది. దీన్ని ఎట్లా వాడాలో కూడా నాకైతే అంత పెద్దగా తెలియదు. ఒకరోజు ఆయిల్ పట్టించి పెట్టి ఒకరోజు అంతా కడిగి పెట్టాను. మళ్ళీ చూడాలి, ఇంకా స్టార్ట్ చేయలేదు దీంట్లో చేయడం. అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. 400 ఏమో పడినట్టుంది కాస్ట్. ఇది 300 400 పడింది, బాగా వెయిట్ ఉంది. కావాలని చెప్పి తీసుకున్నాను అదే పనిగా. ఇంకోటి వచ్చేసి ఇది కాఫీ గిన్నె, చిన్నది, మాకిద్దరికే కదా, చిన్నకు నాకే కదా అని చెప్పి చిన్నది తీసుకున్నా. పెద్దది ఉంది నా దగ్గర, కొంచెమే ఇస్తాం కదా ఇద్దరికి, అది వెయిట్కి పడిపోతుంది అనమాట స్టవ్ మీద పెడతాంటే అప్పుడప్పుడు. అందుకని చిన్నది తీసుకున్నా. ఇది కూడా 250 ఏమో పడింది. ఇంకా వచ్చేసి చపాతీకి పెనము, అన్నీ కొంచెం ఇనపటి ఉక్కువి అవి తీసుకున్నాను అనమాట. వాడినాను దీన్ని కూడా, చపాతీ పెనాన్ని. ఇది 350 అంతా పడింది, 400 ఏమో ఒక్కోటి ఏరే తికమక చెప్తున్నట్టు నా కాస్ట్ కరెక్ట్గా అయితే గుర్తులేనట్టుంది నాకు. 350 ఏం పడినట్టుంది ఇది. ఆ గోళం అయితే 400 పడింది. ఇంకా వచ్చేసి ఇది దోశ పెనము, చిన్న. ఈ మధ్యకాలంలో దోశ సరిగ్గా తినడం లేదు, లావుగా కావాలి నాకు దోశ అంటున్నాడు. ఇది నాన్ స్టిక్ పెనం మీద వేస్తే మనం ఎక్కువ పిండేసి మందంగా వేసినా కూడా అది అంత స్పాంజ్ లాగా మెత్తగా రాదు కదా దాంట్లో. అందుకని చెప్పి ఇది తీసుకున్నా. వెళ్ళింది అయితే షాప్కి ఇది తీసుకోవడానికి పోయి అవన్నీ తీసుకొని వచ్చినాను. అట్లనే ఉంటుంది కదా, లేడీస్ వెళ్తే ఒకదానికి వెళ్తే 10 కొనుక్కొని వస్తాము. ఇది వచ్చేసి 600 పడింది, బాగా వెయిట్ ఉంది, 600 పడింది ఇది. ఇవి ఇవన్నీ కలిపి ఒక షాప్లోనే తీసుకున్నా, దగ్గర 4000 పడినాయి ఇవన్నీ కలిపి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటి దగ్గరికి వస్తే, ఇంటి దగ్గరికి రమ్మని చెప్పాను అనమాట. ఒక అతను సిల్వర్ ఐటమ్స్ అమ్మేతను, ఆటో అతను, ఆ ఊరలో అనమాట. మా ఆడబిడ్డకి చెప్తే ఫోన్ చేసి పిలిపిస్తే వచ్చాడు. అతని దగ్గర ఇది తీసుకున్నాను. ఇది 150 ఎంతో, మొత్తానికి అయితే 100కి తీసుకున్నాను అనమాట. లాస్ట్కి ఆయిల్ వేసుకోవడానికని తీసుకున్నా. ఇందులో మా ఆడబిడ్డ ఇంకా వాళ్ళకి ఎనుములు ఉన్నాయి కదా, నెయ్యి ఉంటుంది,
నెయ్యి ఇందులోనే పోసిచ్చి పంపించింది. ఇది ఇంకా వేరే దాంట్లోకి పోసి ఆయిల్ మార్చుకోవాలి, ఇంకా వాడలేదు దీన్ని. ఇంకా బిర్యానీ కోసం అని తీసుకున్నా, అది వీడియో తీసాను, సౌండ్ చేయకన్నాను, వీడియో అయితే తీసా అనమాట. బిర్యానీ కోసము అంటే బిర్యానీ కోసం అనే కాదు, ఇంకెవరైనా మనుషులు వస్తే ఎక్స్ట్రా పెద్ద గిన్నెలు ఏం లేవు మా దగ్గర. అందుకని చెప్పి చిన్నాన్ని అడుగుతా అంటే కొనిపించమని బజార్కి వెళ్దాం అంటే ఒప్పుకోలే. అదిగో తీసుకెళ్తానులే, నువ్వు బిర్యానీ చేసినప్పుడులే, ఎక్కువ మంది వచ్చినప్పుడులే అంటాను అనమాట. అందుకని ఇది తీసుకున్నా. ఇదే సైజుది ఉండింది ఒకటి, కేతం చిన్నప్పుడు నీళ్లు కాంచుతాను అనమాట స్టవ్ పైన, అది ఇంకా గార పట్టేసింది, పనికిరాదు. అందుకని ఇది ఒకటి తీసుకున్నా. సేరు ఉడుకుతుందా ఎంతో మరి, 2 తీసుకున్నా అనమాట. చిన్న సైజు, ఇది కొంచెం పెద్దది, దీనికి చిన్నది అనమాట. ఇవి రెండు ప్లేట్లు మొత్తము 1100 ఇచ్చారు. ఆయిల్ టిన్నుకి, ఈ పాత్రలకి, ప్లేట్కి మొత్తం 1100 అనమాట. ఇంకా ఇవి అనమాట సింహాద్రిపురంలో కొన్న సరుకు అయితే దగ్గర ఒక 5000 అయింది. ఇంకా వచ్చేసి మిక్సీ 2 ఉన్నాయి మా దగ్గర. సార్కి ఏదో ఒక రిపేర్ వస్తుంది, రిపేర్ చేయించాను, ఇదే సరిపోతుంది అనమాట. అది ఏమంటే మనం ఆన్ చేసినా కూడా ఒక విధమైన స్మెల్, కరెంట్ స్మెల్ వస్తుంది కదా, అది ఏదైనా వైర్ కాలితే అట్లా స్మెల్ రావడము మిక్సీ వేస్తే. ఇంకా అట్లే కొద్దిసేపు ఒక ట్రిప్ వేస్తానే హీట్ అయిపోతుంది బాగా. అందుకని చెప్పి 2 మిక్సీలు వేసి తీసుకున్నాము. ఇది పానాసోనిక్ తీసుకున్నాం, లాక్ సిస్టమ్ అనమాట. ఇది మనము మామూలుగా మూత ఒక్కోసారి సరిగ్గా మూత పెట్టకుండా ఆన్ చేసినా ఎగురుతుంటది కదా, ఆన్ అయిపోతుంది కదా, కానీ ఇది లాక్ అనమాట. ఖచ్చితంగా ఇది ఇట్లా మూత ఉంటుంది, ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ పడుతుంది అనమాట. లాక్ పడకపోతే మనము పెట్టినా కూడా, స్విచ్ ఆన్ చేసినా కూడా ఆన్ అవ్వదు. ఇది ప్రియా వాళ్ళ ఇంట్లో చూసాను నేను, అంటే ముందు నుంచి ఉన్నాయి, కాకపోతే నాకు తెలియదు అనమాట ఈ పద్ధతి, ఇది ఇట్లా లాక్ ఉండేదని. ఓపెన్ ఇది ఆన్ అవ్వదు లాక్ పడకపోతే అనేది నాకు నేను చూడలేదు, తెలియదు అనమాట. వాళ్ళ ఇంట్లో రీసెంట్గా వాళ్ళు కూడా కొన్నారు, ఆన్లైన్లో చూసాను, బాగుంది అనిపించింది. అందుకని చెప్పి నేను కూడా ఎలా కొనాలనుకున్నా కానీ ఇదే తీసుకున్నా. మనం ఏదైనా, నాకు ఎక్కువ ఎగురుతూ ఉంటుంది అనమాట చట్నీలు, ఇలా కొంచెం వాటర్ ఎక్కువ పడినా ఏమైనా కానీ తక్కువ ఎగురుతుంది, అంతా గలీజ్ అయిపోతుంది కదా. ఇది లాక్ పడుతుంది, ప్లస్ గట్టిగా ఉంటుంది కదా, బయటికి అంత లీక్ అవ్వదు, ఎగరదని తీసుకున్నాను. దీనికి కూడా 3 జార్లు వచ్చాయి. ఇది చిన్నది, మిడిల్లోది చట్నీ వేసినట్టున్నా. ఇలా మొత్తం ఇది వచ్చేసి 6900 పడింది టోటల్గా. అంటే మనం పాత మిక్సీ ఒకటి ఇచ్చి దీనికి అమౌంట్ 6900 పడింది. ఈ మంత్ మే మొత్తం అంతా ఫుల్గా ఖర్చు పెట్టేసిన నేను. అందుకే హైదరాబాద్లో చెప్తాను కదా షాపింగ్ పెద్దగా చేయలేదని చెప్పి, కొన్ని ఖర్చులు, బట్టల షాపింగ్ అయితే పెద్దగా చేయలేదు. పెద్దగా చేయకపోయినా కూడా 5000 అక్కడ కూడా అయిందనమాట. 5000 ఎంత ఖర్చు అయిందంటే ఇవన్నిటికీ ఈ మంత్ ఇదొక 10,000. మిక్సీ స్టవ్ కూడా తీసుకున్నాము, అక్కడ 10,000 అయింది, ఇక్కడ ఒక 5,000, 15,000. హైదరాబాద్లో ఒక 6 or 7, మొత్తానికి 22,000 ఖర్చు పెట్టినా నేను అసలు. ఒక మంత్ తెలియకుండానే అట్లా అయిపోతుంది ఏందో అసలు. కానీ ఏవి అన్నెసరీగా కొనలేదు, అన్నీ అవసరమైనవే కొన్నాము. ఒక్కొక్కసారి ఏమంటే ఒక ఐటమ్ కొంటే అంత బడ్జెట్ పడదు, నేను అన్నీ ఒకేసారి కొన్నాం అనమాట. ఇంకో స్టవ్ చూపిస్తాను చూడండి. స్టవ్ కూడా బాగుంది, మా దగ్గర ఏమో ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు కొన్నామంటే అమ్మ దగ్గర స్టవ్ బాగలేదు, 2-3 సార్లు రిపేర్ చేయించినా కూడా మంట తక్కువ రావడము అట్లా ఉండేది. మళ్ళీ పులివెందులకు తీసుకెళ్ళి అదే పనిగా రిపేర్ చేయించింది, అన్నీ మార్చినారు దానికి, బర్నర్లు అవి కూడా మార్చినా కూడా బాగా మంట వస్తుంది ఫుల్గా. కాకపోతే ఏమంటే మసి అవుతుంది అనమాట నల్ల గిన్నెలకు అన్నిటికీ, అట్లా కాకూడదు, అదే అంత సేఫ్ కాదు అట్లా ఉండడం అంటే అంటుంటే ఇంకా సరే అని చెప్పి చిన్న ఏం చెప్పాడు, మన దగ్గర ఉంది కదా స్టవ్, అది అత్తకి ఇచ్చేసి మనమే కొత్తది తీసుకుందాంలే అని చెప్పాడు అనమాట. అందుకు మా స్టవ్ అమ్మకి ఇచ్చేసి మేము కొత్త స్టవ్ కొన్నాము. ఈ స్టవ్ కూడా నాకు తెలిసి ఎక్కువ కాస్ట్ పడిందని నాకు అనిపిస్తుంది. చూడండి, 2 బర్నర్స్దే 3000 పడింది, సూర్య కంపెనీది, గ్లాస్ది అనమాట. బాగుంది ఇదైతే. ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళైన కొత్తలో కూడా చిన్న గ్యాస్ కనెక్షన్ తీసుకునేటప్పుడు చిన్న అడిగాడు నన్ను, పెళ్ళైన కొత్తలో అప్పుడు గ్లాస్ తీసుకుంటానంటే నేను ఎందుకు అంటే దాని గురించి అంత తెలియదు, ఎప్పుడు చూడలేదన్నమాట, వాడలేదు, చూడలేదు, అంత అనిపించలేదు. ఎందుకు వద్దులే స్టీల్దే తీసుకో అని చెప్పినాను. ఇంకా అప్పుడు తీసుకోలే కదా, ఇప్పుడు ప్రజెంట్ ఇంకా అన్ని కొత్త మోడల్ అంటే ఇవే వస్తున్నాయి కదా,
అందుకని ఎలాగో తీసుకుంటున్నాము. ఇంక ఇప్పుడే మార్చేది ఉండదు కదా, ఇంకా ఒక ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే అన్ని సంవత్సరాలు మార్చేది ఏమి ఉండదు. మంచిదే తీసుకుందామని చెప్పి తీసుకున్నాము. 3000 పడింది. 3000 35 వద్ది అంటే ఒక్క మిక్సీకి 2 మిక్సీలు ఎక్స్చేంజ్ తీసుకోమన్నారు. 2 ఉన్నాయి కదా మా దగ్గర, ఒకటి ఆ మిక్సీకి ఒకటి స్టవ్కి ఎక్స్చేంజ్ పెట్టామన్నమాట, 2 మిక్సీలు. అట్లా అయినా కూడా మొత్తము అంత అమౌంట్ అయిందనమాట. 10,000 అయింది. ఒక 100 రూపీస్ తక్కువ 10,000 అయింది స్టవ్కు మిక్సీకి. మళ్ళీ 2 మిక్సీలు ఏంగా. అది మిక్సీ అయితే వర్త్ అనిపించింది, స్టవ్వే కొంచెం ఎక్కువ పడిందేమో అని నా ఫీలింగ్. ఇంకేమో ఎక్కడ చూసినా కూడా అదే అలానే ఉన్నాయి కాస్ట్లు. పులిందల్లో తీసుకున్నాము అవి 2. సో ఇదే అనమాట నేను కొన్న కిచెన్ ఐటమ్స్. మీ అందరికీ నచ్చినాయంటే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.